హలో బన్నీ. హాయ్ ప్రకాష్. ఏంటి ఏకవచనంతో పిలుస్తున్నావు? ప్రకాష్ రాజ్ గారు అనేవాడివి కదా. ఆ రెస్పెక్ట్లన్నీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అంతేలే, ఇప్పుడు నువ్వు పాన్ ఇండియా సూపర్ స్టార్వి కదూ. తెలుసుకున్నావుగా, దాన్ని బట్టి నడుచుకో. అది సరే గాని పుష్ప తర్వాత ఇప్పుడు నువ్వు ఏ ప్రాజెక్టులు చేస్తున్నావు? అట్లీతో సినిమా చేస్తున్నాను. అవునా? అదేంటది? ఐకార్ అనే సినిమా దిల్ రాజుతో చేస్తున్నావని అప్పట్లో విన్నాను. చూడు ప్రకాష్, ఐకాన్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఈ లోపే నా పుష్ప వచ్చింది. నా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అది నిజమేలే. ఒకప్పుడు ఇక్కడ తెలుగులో మలయాళంలో మాత్రమే నీకు క్రేజ్ ఉండేది. ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్. అందుకే అలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులను తీసి అవతల పడేసా. దిల్ రాజు మంచి మంచి సినిమాలు తీస్తాడు కదా, హ్యూమన్ ఎమోషన్లతో. అబాబా, ఆ చిన్న చిన్న సినిమాల గురించి చెప్పక. ఒకప్పుడంటే తప్పనిసరి పరిస్థితుల్లో చేశా, ఇప్పుడెందుకు చేస్తా? అయితే ఐకాన్ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసావా? రిజెక్ట్ చేశానని నేనెందుకంట? నా రేంజ్ ఇది, నా రేట్ ఇది అన్నా, అంతే. వాళ్ళే పక్కకు తప్పుకున్నారు. అవునా? ఆ డైరెక్టర్ కూడా వకీల్ సాబు ఫేబు శ్రీరామ్ వేడు అని విన్నాను. అసలు నాకు ఆ వకీల్ సాబ్ పేరే చిరాకు దొబ్బుతుంది. నాకు రేటు గిట్టుబాటు కాలేదు, డైరెక్టర్ అస్సలు నచ్చలేదు, తీసి పక్కన పడేసా. నువ్వు చాలా మారిపోయావు బన్నీ. మారకపోతే ఎలా? ఎప్పుడు ఒకేలా ఉంటే కష్టం బ్రదర్. ఒకడికి తల వంచను, ఒకడి కాళ్లకు మొక్కను. కానీ నువ్వు చేసేది చాలా తప్పు బన్నీ. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిపోతే రేపు అధపాతాళానికి పడిపోతావు. ఎదుగో, నువ్వు ఆ పవన్ కళ్యాణ్ డైలాగులు చెప్ప మాకు, నాకు చిర్రెత్తుకొస్తుంది. నేనేదో క్యాజువల్ గా అన్నాలే. పవన్ కళ్యాణ్ అంటే నాకు మంటే, కానీ చిరంజీవి గారంటే నాకు చాలా అభిమానం. చిరంజీవి గారి పైన నాకు కూడా ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు అవసరం లేదు బ్రదర్. నా ఫ్యాన్స్ నాకున్నారు, నా మార్కెట్ నాకుంది. ఇప్పుడు పొగర్లో నేనే ఫస్ట్ ఉంటా అనుకున్నా ఇన్నాళ్ళు, కానీ నువ్వు నన్ను మించిపోయావు. దేనికైనా టైం రావాలి బ్రదర్. ఈ టైం నాకు నడుస్తుంది. రేపటి టైం ఎలా ఉంటుందో తెలీదు. ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో ఇప్పుడే నేను డిమాండ్ చేస్తా, ఇప్పుడే నేను నాకు నచ్చినట్లు ఉంటా. అది కరెక్టేలే. ఎన్నాళ్ళని ఒకరికి భజన చేస్తూ వాళ్ళ దగ్గర ఉంటావు. అది సరేగాని, నువ్వేంటి ఈ మధ్య పాలిటిక్స్ లో రెచ్చిపోతున్నావు? నేను కూడా ఒకటి ఉన్నానని తెలియాలిగా జనాలకి. ఎవరిని తిట్టినా నాకు ఫేమ్ రాదు. ఆ పవన్ కళ్యాణ్ తిడితేనే నాకు గుర్తింపు వస్తుంది. శత్రువు మిత్రుడు అంటారు. అయితే ఇక నుంచి నువ్వు నా దోస్తువి ప్రకాష్. ఆ దోస్త్ అంటే కాదు, పుష్ప లాంటి సినిమా చేసావు. ఏ నన్ను గుర్తు పెట్టుకోలేదా? కనీసం ఇక నుండైనా పాన్ ఇండియా సినిమాలకి నా పేరు సజెస్ట్ చేయి. ఇద్దరం కలిసి ఆ పవర్ ని ఏకిపారేద్దాం. చెప్పావుగా, టచ్ లో ఉండు. ఈసారి పాన్ వరల్డ్ తీయాలి. ప్రపంచమంతా ఈ పుష్ప గడి పేరు చెప్పుకోవాలి. నాకెవడో పోటీ రాకూడదు, నేనే నెంబర్ 1 గా ఉండాలి. ఆశపడు, తప్పులేదు. అత్యాశపడకు. ఈ పాన్ ఇండియా సినిమా లేనప్పుడు ఇక్కడ లోకల్లో మహేష్ పవనే నెంబర్ 1 గా ఉన్నారు. ఎప్పుడైతే పాన్ ఇండియా తీశారో నెంబర్ 1 స్థానానికి ప్రభాస్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ ని కూడా నేను పెద్ద లెక్క చేయనులే బ్రదర్. ప్రభాస్ సంగతి అటుంచు. మహేష్ రాజమౌళితో సినిమా తీస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా తీయకపోతేనే మహేష్ కి ఇండియాలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు రాజమౌళి సినిమా తీసిన తర్వాత అందరి రికార్డులు కొట్టేసి మహేష్ టాప్ లో ఉంటాడు. బాబు ఫ్యాన్స్ సంగతి తెలుసుగా. రాజమౌళి సినిమా రావాలిగా బ్రదర్. మహేష్ సినిమా వచ్చేలోపు ఇక్కడ పాన్ ఇండియా సినిమాలు ఇంకో 2-3 కొట్టేస్తే నాకు డోకా ఉండదు. అంతే అంటావా? ఇదిగో, నువ్వేదైనా చెయ్యి, నాకు నీ సినిమాలో వేషం వచ్చేలా చూడు. పద పద, అలా వెళ్ళి చిల్లవుదాం. ఏంటి ప్రకాష్, కాకపడుతున్నావా? పద పుష్పరాజ్ తగ్గేదేలే.